సో మరోవైపు ఈ కాల్స్ వరుసగా వస్తున్న 5 సార్లు వచ్చినాయి కదా. సో ఎక్కడ ప్రభుత్వం కానీ మీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎక్కడ స్పందించినట్టు దాఖలాలు లేవు. అంటే మా పార్టీ పెద్దలు అంటే మా పార్టీలో ఉన్నటువంటి మంత్రి గారు కిషన్ రెడ్డి గారు కాల్ చేసినారు, అమిత్ షా గారికి మెయిల్ ఫార్వర్డ్ చేయమన్నారు, అమిత్ షా గారిని కలిసి ప్రయత్నం చేసినాం. ఈ ఆపరేషన్ సింధూర్ ఇష్యూస్లో బిజీగా ఉన్నారు. హోమ్ సెక్రటరీ గారిని కలిసి వస్తున్నటువంటి ఫోన్ నెంబర్లు ఇవన్నీ మెయిల్ ద్వారా పంపించినాను. నేను పర్సనల్గా వారిని కలిసి వారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఐబీ ఈజ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద మ్యాటర్. నౌ ఐ కెనాట్ స్పీక్ మోర్ దెన్ దిస్. రైట్. ఖాళీ కంటెస్ట్ చేసినటువంటి ఎంపీ అభ్యర్థికే నేషనల్ సెక్యూరిటీ అంటే కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఇచ్చారు. మరి మీకు ఇన్నిసార్లు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, మీరు ఇంత ప్రజల్లో ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉన్నారు, మరి మీకు ఇవ్వకపోవడం పట్ల ఏమన్నా మీ మీద పక్షపాత వైఖరి ఉందని అనుకోవచ్చా? ఇంకొకటి, మీకు పదే పదే కాల్స్ వస్తున్నాయి అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా విదేశాల నుంచి వస్తున్నాయంటే వాళ్ళు కూడా పసిగట్టాలి, వాళ్ళ లోపం కూడా ఉందని మీరు అనుకుంటున్నారా? ఐబీ అధికారులు చెప్పిన దాని ప్రకారమే అవన్నీ నెట్ కాల్స్ అవి, అందుకని ట్రేస్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు. బయట దేశాల ఐపీ అడ్రస్ని వాడి చేస్తున్నటువంటి కాల్స్గా వాటిని గుర్తించినామని చెప్పినారు. సెక్యూరిటీ థ్రెట్ ఉంది అనేటువంటి వాస్తవాన్ని ఇటు స్టేట్ ఎస్బీఐ అంగీకరిస్తుంది, ఐబీ అంగీకరిస్తూ ఉన్నారు. మీరు అన్నట్టు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత బందోబస్తు పెంచుతారని అనుకుందాం. కానీ ఇంతకుముందు ఇచ్చినటువంటి నాయకులకు ఇచ్చినటువంటి సెక్యూరిటీ అనేది కొన్ని గంటల్లోనే ప్రొవైడ్ చేశారు. అటు ఈటెలకు కానివ్వండి, అరవింద్కి కానివ్వండి, మరొక పక్క ఇంకో నాయకురాలికి సంబంధించినటువంటి అంశం కానీ వాళ్ళకి కొద్ది గంటల్లోనే సెక్యూరిటీ ఇచ్చారు. మరి రఘునందన్ రావుకు కంటిన్యూగా 5వసారి నేరుగా చంపేస్తామని చెప్తున్నారు. మరి ఎందుకు అంటే అమిత్ షా గారిని నేను పర్సనల్గా వ్యక్తిగతంగా ఈ ఆపరేషన్ సింధూర్ పార్లమెంట్లో జరుగుతున్న గొడవలలో కలవలేకపోయాను. వారిని కలిసిన తర్వాత నాకు కూడా సెక్యూరిటీ వస్తుంది అనేటువంటి ఆశ నాకు కూడా ఉంది. రైట్. రాజకీయంగా కొత్త అధ్యక్షుడితో నూతనోత్సాహంలో ఉందా బీజేపీ? సో పార్టీ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రోగ్రెస్ సార్. భారతీయ జనతా పార్టీ వ్యక్తుల కోసం ఆగేటువంటి పార్టీ కాదు. వ్యక్తులు ఉంటే పార్టీ నడుస్తుంది, వ్యక్తులు లేకపోతే పార్టీ నడవదని నేను అనుకోను. మా పార్టీ స్లోగన్లోనే చెప్తాం, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని. అధ్యక్షుడు అనేది ఎవరు వచ్చినా అధ్యక్షునితో కలిసి పనిచేస్తాం. ప్రతి అధ్యక్షుడు తన వంతుగా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు. రామచంద్రరావు గారు మా పార్టీలో సీనియర్ నాయకుడు. ఖచ్చితంగా వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది. రైట్. చాలామంది పేర్లు తెర మీదకి వచ్చినాయి. ఇన్ఫాక్ట్ మీరు కూడా పోటీలో ఉన్నట్టుగా చాలా కథనాలు వచ్చినాయి. రకరకాలుగా గతంలో మీరు కూడా మాట్లాడుకోవచ్చు, నేను కూడా పోటీలో ఉంటానని చెప్పి. బీసీ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా అంతో ఇంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నాకు పట్టుందని చెప్పే రకంగా బీటీ రాజేందర్ మాట్లాడుతూ ఉంటారు. ఆయన పేరు ప్రధానంగా వినిపించింది. చివరి నిమిషంలో డైరెక్ట్గా రామచంద్రరావు గారు ఒకరి నామినేషన్ వేయడం ఎలా చూడాలి? ఈటెల రాజేందర్ని కావాలని పక్కన పెట్టిందా పార్టీ? సో ఇప్పుడు మీడియా మిత్రులు సొంత అభిప్రాయాల్ని, వాళ్ళకి నచ్చినటువంటి పేర్లని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీలో ఎవరన్నా మీకు పిలిచి పలానా రఘునందన్ రావు, పలానా అరవింద్ గారు, పలానా రాజేందర్ గారు, పలానా డీకే అరుణ గారు, లేకపోతే రామచంద్రరావు గారు వీళ్ళందరూ మమ్మల్ని అడుగుతున్నారని మీకు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారా? చెప్పలేదు. ఈటెల రాజేందర్ గారు చాలాసార్లు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మీరు ఇట్లా ప్రశ్న అడుగుతారు, మీరు అడుగుతున్నారా అధ్యక్ష పదవి అంటే ఆశించడంలో తప్పు లేదు కదా అని చెప్తాం. మీరు దానికి మీకు నచ్చితే రఘునందన్ రావు అధ్యక్ష పదవి రేసులో ఉన్నాడని రాస్తారు. మీకు నచ్చలేదు అనుకోండి, మీరు రాయరు నా పేరు. దానికి మేమేం చేస్తాం అంటున్నా, పార్టీ విల్ ఫాలో ఏ ప్రొసీజర్. ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవికి చాలా రోజుల క్రితం ఒక ప్రముఖ దినపత్రిక ప్రముఖంగా ఒక 3 మహిళా ఎంపీల పేర్లు, కేంద్ర మంత్రుల పేర్లు రాసేసారు. వాళ్ళు రాసి 3 నెలలు అయింది. మరి మళ్ళీ ఏముంది? మీకు నచ్చిన పేర్లని మీకు నచ్చిన రీతిలో నచ్చిన మీడియా సంస్థలు నచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేసినాయి. దాంట్లో అందరి పేర్లు పరిశీలనలకు. మీడియాకి నచ్చిన దానికంటే కూడా ఒక సోర్స్ కంపల్సరీ యూజ్ చేసుకుంటుంది. ఈటెల రాజేందర్ గారు ఒక సందర్భంలో మీరే అన్నారు, ఇప్పుడు మాకు అడుగుతారు, ఇప్పుడు నువ్వు అడిగినావు, మీరు బీజేపీ అధ్యక్ష పదవి అడుగుతున్నారని అడిగినావు లాస్ట్ టైం స్టూడియోకి వచ్చినప్పుడు. అడిగినాను అని చెప్పినాను, తప్పేముంది అందులో? అడగడంలో తప్పేముంటుంది? ఎవరు చెప్పారు మీకు? ఇస్తా అని చెప్పిందా పార్టీ? నేను అడిగినాను అని చెప్పిన చర్చ చాలా పెద్దగా ఉందన్నా. నీకు పోటీ ఏముంటుంది? పోటీ ఉంటే నామినేషన్స్ వేస్తాం కదా, కుస్తీ పడతాం కదా, అది ఏం లేదు కదా, ఏకగ్రీవంగా అయిపోయింది కదా. పోటీ ఎక్కడుంది అక్కడ? అడగడంలో తప్పు లేదు. అడగడంలో ఎప్పుడు బీజేపీ చెప్పుకుంటా ఉంటుంది. బీసీ ముఖ్యమంత్రి గతంలో కూడా ప్రకటించారు. ఇప్పటికీ కూడా బీసీ నినాదంతోనే ముందుకు వెళ్తాం కాబట్టి ముస్లింలను పక్కన పెట్టాలని రిజర్వేషన్ ఒకవైపు జరుగుతుంటే ఈ సమయంలో ఓసీకి ఇవ్వడం, ఒక ఓసీ వ్యక్తికి ఇవ్వడం మీరు ఎలా చూస్తారు? ప్రధానంగా ఎందుకంటే మీరు కూడా రేస్లో ఉన్నారు, మీతో పాటు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా వినిపించినటువంటి పేర్లలో ప్రముఖంగా మీరు కూడా టాప్లో ఉన్నారు. మరి మీ అందరినీ కాదని అంటే మీరు ఎలిజిబిలిటీ లేదనే, మీలో ఆ సత్తా లేదనే, ఎందుకు అసలు మిమ్మల్ని పక్కన పెట్టారనేది డైరెక్ట్ క్వశ్చన్ సార్. అన్న ఇప్పుడు ఎవరిని పక్కన పెట్టలేదు. కుర్చీ ఒకటే ఉంటుంది, అధ్యక్ష పదవి కుర్చీ. 8 మంది ఎంపీలు అడిగారు నాకు అధ్యక్ష పదవి కావాలని, 8 మంది ఎమ్మెల్యేలు అడిగినారు. ఎన్ని కుర్చీలు ఉంటాయి అధ్యక్ష పదవికి? ఉండేది ఒకటే ఒక కుర్చీ. అడగడం అందరూ అడుగుతారు, అడగడంలో తప్పుందని ఎవరు అనుకుంటలేరు. ఎవరికి ఉన్న ఎలిజిబిలిటీని వాళ్ళు చెప్పుకుంటారు. ఎండ్ రిజల్ట్లో ఒకరికే ఫలితం వస్తుంది. వచ్చిన వాళ్ళు అధ్యక్షులు అవుతారు, మిగతా వాళ్ళంతా పార్టీలో కోఆర్డినేట్ చేస్తూ పనిచేస్తూ ముందుకు పోతుంటాం. అధ్యక్ష పదవి అడిగి రాని వాళ్ళందరినీ పక్కకు పెట్టినట్టు
వచ్చిన వాళ్ళంతా గొప్ప వాళ్ళు అన్నట్టు మీరు ఎట్లా దాన్ని ప్రిడిక్ట్ ఎట్లా చేస్తారు? ప్రెడిక్ట్ ఏం లేదు, ఆ ఎలిజిబిలిటీస్ లేవు అని అనుకున్నారా, లేకపోతే ఆయన ఆ పదవికి సూటబుల్ గారనుకున్నారా? ఈ సమయంలో పార్టీ నడవడానికి వీళ్ళు ఎంపీలు కొత్తగా గెలిచినారు, వీళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాలలో వీళ్ళకి పని ఎక్కువగా ఉంది, అక్కడ ఇంకా పార్టీని బలోపేతం చేయాలి, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే 24/7 తిరగడం కష్టమవుతుందేమో అని పార్టీ ఆలోచించవచ్చు. వై డోంట్ యూ థింక్ ఇన్ దిస్ పాజిటివ్ యాంగిల్? అట్లెందుకు ఆలోచించారు? గతంలో బండి సంజయ్కి ఎంపీ అయిన తర్వాత కదా అధ్యక్ష పదవి వచ్చింది. అంటే ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు లేరు, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు లేరు అన్న ఒక సంఘటనకి ఈ రోజు ఇది ఎందుకు ఇట్లా నిర్ణయం తీసుకున్నారు, ఆ రోజు ఎందుకు అట్లా తీసుకోలేదు అంటే రకరకాలైనటువంటి కారణాలని బట్టి ఆ నిమిషంలో అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆలోచించేటువంటి నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది. కొత్తగా తెలంగాణకి రామచంద్రరావు గారు అధ్యక్షులు వచ్చిండ్రు, ఇంకా దాని మీద డిస్కషన్ అనవసరం, డిబేట్ అంతకంటే అవసరం లేనటువంటి అంశం. మా పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది, ఎవరేం చేసినా దాంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండవు, వారి టెన్యూర్ ప్రకారం వారు అధ్యక్షుడు ఉంటారు, వారి టెన్యూర్ అయిపోయాక మళ్ళీ మీరు అడగవచ్చు, నేను అడగవచ్చు, ఇంకెవరైనా అడగవచ్చు. ఆ రోజున్న పరిస్థితిని బట్టి ఎవరికి ఇవ్వాలో అప్పుడు అట్లా ఇస్తారు. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, ఎన్నికలు రావడానికి ఇంకా 3.5 ఏళ్ళకి పైచీలుకుంది కదా. ఎన్నికల వరకు రామచంద్రరావు కొనసాగుతాడని చెప్పనొచ్చా? సో నేను అట్లాంటి వాటి మీద ఊహాజనితమైన ప్రశ్నల మీద నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. మా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది, మా రాజ్యాంగం అధ్యక్షుడు అనేటువంటి వ్యక్తి 3 సంవత్సరాలు ఆ కుర్చీలో ఉంటాడు అని చెప్తుంది. ఒక అధ్యక్షుడు కంటిన్యూ అయితే 2వసారికి మాత్రమే అవుతాడు, 3వసారి ఇవ్వరు అని చెప్తారు. అట్లా బండి సంజయ్ గారిని మరి ఒకటే టర్మ్ 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తీసేసినారు. బండి సంజయ్ గారి టెన్యూర్ ఆ సంవత్సరము ఫిబ్రవరికి అయిపోయింది, వారికి ఇంకా ఆగస్టు దాకా ఉన్న తర్వాత కొత్త అధ్యక్షుడు వచ్చినారు. అట్లా ఎవరు ఎట్లా ఉంటారు, ఎట్లా ఎక్స్టెండ్ అవుతుంది అనేది ఆ నిమిషంలో జరిగేటువంటి పరిస్థితులు ఉంటుంది. కానీ 3 సంవత్సరాల తర్వాత జరగాల్సిన దాని గురించి ఇప్పుడే ఆలోచించడం సరైనది కాదనేది నా అభిప్రాయం. అంటే మీ పార్టీ నాయకుడితో మీలాంటి నాయకులు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు అందరూ సంతృప్తిగా ఉన్నారా? పార్టీ నాయకత్వం సంతృప్తిగానే ఉందా ఇప్పుడు? మీ మనసులో ఏముందనేది నాకు తెలియదు. మా మనసులో నా మనసులో ఏముందో నేను చెప్తాను. నేను సంతోషంగానే ఉన్నానని నేను చెప్తా ఉన్నాను. ఎదురుగున్న వాళ్ళ మనసులో మిగతా 8 మంది ఎంపీలు హ్యాపీగా ఉన్నారా, 7 ఎంపీలు హ్యాపీగా ఉన్నారంటే ఐ కాంట్ ప్రెడిక్ట్ సంబడీస్ ఇమాజినేషన్. అది మీ స్టూడియోకి వారు వచ్చినప్పుడు తప్పకుండా వారిని అడుగుండ్రి. కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయంతో రఘునందన్ రావు సంతృప్తిగా ఉన్నాడా? 100% సంతృప్తిగా ఉన్నాడు. ఒక్కసారి ఈ మధ్య కాలంలో పీసీఆర్ ఒకసారి రెడీ చేయండి. రామచంద్రరావు ఒక జాయినింగ్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన వేదిక పైన కొంతమంది నాయకులు మాట్లాడుతున్న ఒక వీడియో ట్రోల్ అవుతుంది, ఆయన పడుకున్నాడు. ఒకసారి అక్కడ చూడండి రఘునందన్ రావు గారు. ఒకవైపుగా అక్కడ వేదిక పై నుంచి మాజీ ఎంపీ బోర్లకొండ వెంకటేష్ నేత మాట్లాడుతున్నారు, పెద్దపల్లిలో బహుశా ఈ కార్యక్రమం. ఈ వీడియో ఇప్పుడు సెన్సేషన్గా మారింది. ఈ వీడియో పైన రఘునందన్ రావు రియాక్షన్ ఏంటి? ఇప్పుడు శారీరకంగా అలసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మనిషి అన్న తర్వాత. ఇప్పుడు నేను 24/7లో 18 అవర్స్ పనిచేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఒక 2 నిమిషాలు ఎక్కడైనా రిలాక్స్డ్గా కుర్చీ కనబడితే నిద్ర పడితే పట్టవచ్చు. దాన్ని తీసుకొచ్చి భూతద్దంలో ఎందుకు చూపిస్తారు? 3 గంటల ప్రోగ్రాంలో 3 నిమిషాలు మనిషి అలసిపోయినప్పుడు ఇట్లా అంటే దాన్నే తీసుకొచ్చి మళ్ళీ కంటిన్యూస్గా రిపీట్ చేసి రివైండ్ చేసి బదనాం చేయాలనుకుంటే 100 ఉంటాయి. నేను అందుకనే చెప్పిన, మీకు నచ్చితే ఒక రకంగా ఎంకరేజ్ చేస్తారు, మీకు నచ్చకపోతే ఇంకో రకంగా ఇది చేస్తూ ఉంటారు. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అక్కడ స్టేజ్ మీదనే ఉన్నాడు కదా, నేను పోయి మీటింగ్ నడుస్తుంటే పోయి పక్కకు పోయి రూమ్లో తలుపులు వేసుకొని పడుకోలేదు కదా. ఇక్కడ నుంచి మీరే అంటున్నారు పెద్దపల్లి మీటింగ్ అని 250 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత 2 నిమిషాలు ఆయనకేమైనా శరీరం అలసిపోతే ఇబ్బంది పడి ఉంటారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. అంటే ఈ ట్రోలింగ్ జరుగుతుంది, మీ రియాక్షన్ నేనేమంటున్నా వ్యక్తిగతమైనటువంటి అంశాలని ఫోకస్ ఎప్పుడు చేస్తారు? మీ దగ్గర సరుకు లేకపోతే ఇవన్నీ మాట్లాడాలి. రామచంద్రరావు గారి దగ్గర సరుకు ఉంది, ఆయన అధ్యక్షుడైనా ఆయన పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు, దానికి మీకెందుకు ఏడుపు అంటున్నా? మా పార్టీ ఆలోచించుకుంటుంది, మా పార్టీ పెద్దలు చూసుకుంటారు కదా, మీకెందుకు అంటున్నా? మొత్తం 5 గంటలు మీటింగ్ నడిస్తే 2 నిమిషాలు ఇట్లా అనేది మీకు ఎందుకు ఇదవుతుంది? ఎందుకైతుంది అంటున్నా. పార్లమెంట్లో కూడా చాలామంది ఎంపీలు అలసిపోయేస్తారు. ఇప్పుడు మాకు సాటర్డే సండే 2 రోజులు సెలవులు, పొద్దున 6 గంటల నుంచి తిరుగుతాం, రేపు రాత్రి 12 దాకా తిరుగుతాం, ఫ్లైట్ ఎక్కుతాం, ఫ్లైట్లో నిద్రపోతాం, నిద్ర సరిపోదు, ఒక్కొక్కసారి పొద్దున 6 గంటలకే ఫ్లైట్ ఎక్కుతాం. ఒక 2 నిమిషాలు న్యాప్ తీసుకుంటే దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంటే మిగతా పార్టీలలో ఎవరు నిద్రపోతలేరా? ఓ ఆయన సిగరెట్ తాగుతాడు, ఒక ఆయన మందు తాగుతాడు, ఒక ఆయన గుట్కా వేసుకుంటాడు, రకరకాల వ్యక్తులు రకరకాలు వేసుకుంటారు. వై యు ఆర్ పోకింగ్ ఇంటూ ద ఇంటర్నల్ ఇష్యూస్ అంటున్నా. వ్యక్తిగత జీవితాలకు ఎందుకు పోతారు? అంటున్నా. అదే ఒక మీటింగు, అక్కడ ఒక 2 నిమిషాలు న్యాప్ తీసినారు, ఒకటి రాంగ్. 5 గంటల జర్నీ తర్వాత నువ్వైతే యువకునివే కదా మనోజ్, 5 గంటలు జర్నీ చేయి నువ్వు పెద్దపల్లి దాకా, నీ శరీరం అలసిపోతే అప్పుడు తెలుస్తుంది. ఆడ కూర్చొని భూతద్దం పెట్టి వెతికితే ఆడ కూర్చొని నేను కూడా చెప్తున్నా, అంతకంటే మంచిగా చెప్తున్నా, నువ్వు చెప్పిన దానికంటే మంచిగా చెప్తున్నా. 5 గంటలు జర్నీ చేసిన తర్వాత శరీరం అలసిపోతుంది. ఏముంది, ఆయన దొంగతనం చేస్తారు అక్కడ? అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఈ రకంగా పడుకుంటున్నాడని చెప్పి ట్రోల్ అవుతోంది, దానిపై మీ రియాక్షన్? మిగతా రాష్ట్ర అధ్యక్షులకు నిద్రపోయిన వీడియోలు కావాలంటే నేను పంపిస్తాను నీకు. మిగతా రాష్ట్ర అధ్యక్షులు ఎప్పటికీ ఏసీలే పడుకుంటారు కాబట్టి వాళ్ళకి పని లేదు, మా అధ్యక్షుడు ఊర్లు తిరుగుతుంది కాబట్టి అలసిపోయి ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.